ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తుంది. అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ నిర్వహించే తుక్కుగూడ జనజాతర సభలో ఆ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం సాగింది. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాహుల్ సభలో హస్తంగూటికి చేరుతారన్న చర్చ జోరుగా సాగింది. అయితే చేరికల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఈ విషయమై రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్లు కూడా సమాచారం. ఈ రోజు మీటింగ్ లో ఎలాంటి చేరికలు వద్దని రాహుల్ రేవంత్ కు చెప్పినట్లు కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతుంది. రాహుల్ ఆదేశాలతో రేవంత్ అండ్ టీం వెనక్కి తగ్గినట్లు కూడా సమాచారం. సభలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగు ప్రతినిధి విడుదల చేయనున్నారు. ఒకవేళ చేరికలు జరిగితే చర్చంతా చేరికల చుట్టే సాగుతుందని, మేనిఫెస్టో అంశాలు జనాల్లోకి వెళ్ళవని రాహుల్ చెప్పినట్లు కూడా సమాచారం. గతంలో 6 గ్యారెంట్లు తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ గెలుపు సెంటిమెంట్తో తుక్కుగూడ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. 25 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఉత్తమ్. మరోవైపు చేరికలపై మంత్రి ఉత్తమ్ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో 12 మంది కాదు 20 నుంచి 25 మంది వస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తీరు వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. దీంతో ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ తెలంగాణ పొలిటికల్లో సర్కిల్లో జోరుగా సాగుతుంది.